సో దీనివల్ల ఏమిటి, మీకు అంతర్లీనంగా మీకు మీరు స్టెబిలైజ్ అవుతారు. బాహ్యంగా ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఏ కుదుపులు తీసుకురాలేదు. సో అప్పుడు ఒక పెండ్యులం ఉంటుంది కదా, ఆ పెండ్యులంది కరెక్ట్గా అటు ఇటు ఊతున్నప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. మామూలు పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ లేకపోతే సైకాలజీలో కానీ ఇప్పుడు చెప్తారని ఏమనంటే, ఒక వ్యక్తి కానీ ఎక్కడైనా కానీ సమస్య కానీ వచ్చినప్పుడు బీ సైలెంట్, స్మైల్ అండ్ సైలెంట్ అనే 2 పదాలు వాడతారు. నవ్వుతూ ఉండు, మౌనంగా ఉండాలి. మామూలు తెలుగులో కూడా సామెత లాంటి ఒకటి ఉందండి, వాక్కు వెండి అయితే మౌనం బంగారం. మేలిం బంగారం అది, మేలిం బంగారం. అది చెప్పడం ట్రైనర్కి ఈజీ, ఈయన చేయకపోవచ్చు. వినడం కూర్చున్న వాడికి ఈజీ, సాధకుడు కాకపోవచ్చు. కానీ మీరు చెప్పింది ఏంటంటే, దీనికి కొన్ని ముద్రలు ఉన్నాయి, దీనికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామ విధానాలు ఉన్నాయి. అది కూడా మన బాడీలోని బ్రెయిన్ని, మన యొక్క వెన్నుపాముని ఎలా పాస్ చేస్తాయి, కమాండ్ చేస్తాయి అనే దాన్ని అర్థం చేసుకుని మూలాన్ని పట్టుకొని ఆ మూలానికి వేసేది అని. ఎస్